క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 6వ వచనం నుంచి, మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. 7వ వచనం, యేషుదారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుతూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పి, జనసమూహములను పిలిచి, మీరు విని గ్రహించుడి. నోట పడినది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినది మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు. అంశం, దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసా? దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసండి ఏం జరుగుతుందో? దేవునికి నీ హృదయంలో చోటు లేకపోతే ఏం జరుగుతుందో మన గ్రంథంలో చూస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న విషయం మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం నుంచి, మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకం చేయుచున్నారు. పారంపర్య ఆచారం అంటే మా తాత ముత్తాత వారు చేసిన పనులు మరలా ఇప్పుడు ఏం చేస్తున్నారు? అవే చేస్తున్నారు. ఇప్పుడు మీ తాత ముత్తాత వాళ్ళందరూ దేవుని వాక్యానికి విరుద్ధంగా చేశారు. ఇప్పుడు వాళ్ళకి చేశారు, వాళ్ళు అయిపోయింది. ఇప్పుడు మరి ఇదివరకే మీ తాత ముత్తాత వాళ్ళందరూ కూడా అది వరకు ఉన్న డాక్టర్లు పెద్దవాళ్ళ దగ్గరకే, అంటే కొన్ని మరి మందులు ఎలాంటివి అంటే కొన్ని రకమైన మందులు, మరి ఆ మందులు వాడేవారు వాళ్ళు. మరి నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావా? ఆ మందులే వేసుకుంటున్నావా? మరి వేసుకోవట్లేదుగా. ఎక్కడికి వెళ్తావు నువ్వు? పెద్ద హాస్పిటల్కని వెళ్తావు, లేకపోతే ఇంకా మంచి హాస్పిటల్ అని వెళ్తావు. మరి వాళ్ళు చేసిని మరి నువ్వు ఆ ఆరోగ్యం కారికి వచ్చేసరికి నువ్వు చేస్తున్నావా? చేయట్లా. కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం ఏం చేశారు? వాళ్ళు లోక సంబంధమైన పనులు. కానీ నువ్వు కూడా ఇప్పుడు ఏం చేయాలి? లోక సంబంధమైన పనులే చేస్తున్నావు. ఒకసారి ఆలోచించండి. 7-9 వచనాల్లో ఏమని చెప్తున్నావు? ఇలాంటి వారిని వేశ్యదారులారా అని పిలుస్తాడు. నువ్వు ఉంటే చల్లగైన ఉండు, లేకపోతే వెచ్చగైనా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉంటే నా నోటి నుండి నిన్ను ఉమ్మి వేయడానికి సిద్ధంగా ఉన్నాను చెబుతూ ప్రకటన గ్రంథం. నువ్వు ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నులివెచ్చని స్థితిలో మాత్రం ఉండమాకు. సగం దేవుడు అంటూ, సగం లోకం అంటూ, దెయ్యం అంటూ బ్రతకమాకు. అర్థమవుతుందండి? పూర్తిగా నువ్వు నమ్ముకుంటే దేవునిలోనికి రా. క్రీస్తుని నమ్ముకో. దేవుడు నీకు మేలు చేస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను కాపాడతాడు, నిన్ను రక్షిస్తాడు. కానీ సగం లోకం అంటూ, సగం దెయ్యానికి నువ్వు చోటిస్తే ఏం జరుగుతుందో తెలుసండి? వాడు నిన్ను భయంకరమైన స్థితిలోకి తీసుకెళ్ళిపోతాడు. వాడు చూపించే ఆనందం క్షణికమైన ఆనందం. ఆ తర్వాత నిన్ను ప్రమాదంలో పడేస్తావు. నిన్నేం చేస్తారంటే, వాడు చూపించేది ఎలాంటిది అనంటే, ఇప్పుడు నువ్వు దాన్ని ఏమంటారు? సిగరెట్ అంటారు కండి. అది ఎంత ఉండిద్దో 6 అంగుళాలు ఉంటుంది.
6 అంగుళాలు సిగరెట్ 6 అడుగుల మనిషిని ఏం చేస్తుంది? బానిసని చేస్తుంది. తర్వాత నువ్వు ఒక ఎంత ఉండిద్ది? ఒక 5 రూపాయలు 6 రూపాయలు ఉండిద్ది, లేదా 10 రూపాయలు ఉండిద్ది అనుకోండి. అది తాగే నీవు 10 రూపాయలు పెట్టి తాగే నీవు దానివల్ల నీకు ఏమొస్తుంది తెలుసా? ప్రమాదం. 10 రూపాయలు పెట్టి తాగే నీవు 10,000 10 లక్షలకు కూడా వెళ్ళిపోతుంది. అర్థమైందండి? ఇప్పుడు దేవునికి పొగ ఇష్టం అనుకోండి, ఏం చేస్తారు? నువ్వు పొగను ఏం చేస్తున్నావు? తాగుతున్నావు, అంటే లోపల పంపిస్తాను. ఇప్పుడు లోపలకు పంపించిన పొగ లోపల ఉంటుందా? ఉండట్లేదు. మరలా నువ్వు నోటిలో నుంచో లేకపోతే దాన్ని బయటికి పంపిస్తాను. ఇప్పుడు నువ్వు తాగే వాటర్ ఉంది, అది లోపలికి వెళ్ళిపోయి తర్వాత లోపలికి వెళ్ళి నుంచి తర్వాత బహిర్భూమిలోకి వాటర్, తర్వాత తినేది ఇవన్నీ కూడా వెళుతూ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు తాగే ఆ పొగ అది దేవునికి ఇష్టమైందైతే నీలో నుంచి ఒక తల నుంచో లేకపోతే ఎక్కడో ఒక రంధ్రం పెట్టి ఆ రంధ్రం నుంచి దేవుడు ఏం చేస్తారు? పంపించేస్తారు. కానీ అది దేవునికి ఇష్టం లేదు. అర్థమైందండి? దేవునికి నీ హృదయంలో చోటివ్వకపోతే దేవుడు ఏం చేస్తారు అన్నదే మనం గ్రంథంలోనికి వెళితే అర్థమైంది. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయేరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. దేవునికి నీ హృదయంలో చోటివ్వకపోతే దేవుడు ఏం చేస్తారంటే నిన్ను భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు. సౌలుకి తాను దేవునికి ఏం చేశాడు అంటే దేవుని మాట వినలేదు. దేవుని మాట వినకపోయేసరికి సాతాను ఏం చేశాడంటే, ప్రభువా నీ మాట వినట్లేదు, మరి నీ ఆత్మను తీసేయాలంటే ఆత్మను తీసేసినప్పుడు దేవుని ఆత్మను దురాత్మ వచ్చేసింది. దురాత్మ వచ్చినప్పుడు తాను ఆనందంగా సంతోషంగా ఉన్నట్టు లేనే లేదు. అర్థమైందండి? దేవునికి నీ మనసులో చోటు ఇవ్వకపోతే ఏం జరుగుతుందంటే ఇక్కడ చెబుతున్న విషయం, దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించేస్తాం. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభం చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారై కొండెగాండ్రను, అపవాదకులను, దేవదేశులను, హింసకులను, అహంకారులను, బెంకమలాడువారును, చెడ్డవాడిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులనైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణములకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. దేవునికి నీ హృదయంలో చోటివ్వాలి. దేవునికి నీ హృదయంలో చోటివ్వకపోతే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు. మనిషి ఈ రోజున ఎలా మారిపోయాడు అంటే దేవునికి తమ హృదయంలో చోటిచ్చేవారిగా లేరు. భయంకరమైన విధానానికి మనిషి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకనంటే వారి పరిస్థితి, వారు ఎలాంటి వారు అని అంటే, ఎలాంటి పరిస్థితి అని అంటే ఈ రోజున మనిషి చూడండి ఎలా తయారైపోయారు అని అంటే, మనిషి దేవునికి భయపడట్లా. ఎవరికి భయపడుతున్నారని అంటే దెయ్యానికి భయపడుతున్నారు. దెయ్యం ఆడు వస్తారో లేకపోతే నా పేగ పట్టుకుంటాడో
లేకపోతే అన్ని ఆడికే భయపడుతూ ఉన్నారు. దేవునికి భయపడే మనిషి ఈ రోజున చాలా తక్కువగా ఉన్నారు. నువ్వు దెయ్యానికి భయపడితే ఏం జరుగుతుంది అని అంటే వాడు నిన్ను ఆ భయంకరమైన విధానానికి లాక్కెళ్ళిపోయి నరకానికి తీసుకెళ్ళిపోతావు. అర్థమైందండి? నువ్వు ఎవరి మాట వింటున్నావు? దేవుని మాట వింటున్నావా, దెయ్యం మాట వింటున్నావా? ఏదన్నా ఒక సమస్య వచ్చిందంటే, చిన్న ఏదన్నా ఒక అనారోగ్యం వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా ఏం చేస్తారు మనుషులు? దేవుణ్ణి మర్చిపోయి, దేవునికి ప్రార్థన చేయటం మర్చిపోయి ఏం చేస్తారంటే అన్ని లోక సంబంధమైన పనులు చేస్తూ ఉంటారు. ఏంటో లోక సంబంధమైన పనులు అని అంటే మంతరాలు, అంతరాలు, తంతరాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు మనుషులు. ఇప్పుడు మంత్రాలకి చింతకాయలు రాతయా? మరి అలాంటప్పుడు నీలో ఉన్న రోగం ఎలా పోయిద్ది? నీకు ఏదైనా వ్యాధి వచ్చిందనంటే నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి. హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ దేవునికి విరోధమైన పనులు నువ్వు చేస్తే నీ పరిస్థితి భయంకరంగా ఉంటుంది. అర్థమైందంటే దేవునికి విరోధమైనది నువ్వు ఏదైనా చేస్తే దేవుడు ఊకోడండి. ఇప్పుడు ఉదాహరణకే భార్య భర్త ఉన్నారండి. భర్తనే ఉండంగానే భర్త కాదని భార్య వేరే ఒకరితో సంబంధం పెట్టుకుంది అనుకోండి, వెళుతుంది కనపడ్డది అనుకోండి, భర్త ఊకుంటాడా? ఎందుకని? ఆమె ఆ భర్తకు సొంతం కాబట్టి అతను ఊకోడు. అలాగే నువ్వు దేవుని సొత్తు, దేవుని పోలిక, దేవుడు ఎలా ఊకుంటాడు? నువ్వు వేరే వాళ్ళ మాట వింటే దేవుడు ఎలా ఊకుంటాడు? ఒక్కసారి ఆలోచించు. నువ్వు కోరి కోరి ఏం తెచ్చుకుంటున్నావంటే చేతులారా నీకు నీవే ప్రమాదం అనేది తెచ్చుకున్నావు. ఎన్నిసార్లు సామెతలు 29:1 ఎన్నిసార్లు గద్దించిన లోబడలని వాడు హఠాత్తుగా నాశనమగును అనే ఉంటుంది. ఎన్నిసార్లు గద్దించినా కానీ నీవు వినకపోతే చాలా ప్రమాదం. నేను ఇంకా లోక సంబంధంగా బ్రతుకుతాను, లోక సంబంధంగా ఉంటాను అనే నువ్వు ఉంటే దేవుడు ఊకోడు. అర్థమవుతుందండి? దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వకపోతే దేవుడు నిన్ను భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. నీ బ్రతుకు మనం బ్రతికున్నంత కాలం కూడా దేవునికి లోబడి ఉండాలి, క్రీస్తు కొరకే మనం బ్రతకాలి. ఇప్పుడు చూడండి, సిటీలో ఉన్నవారు ఉన్నారు. సిటీలో ఉన్నవారికి ఎవరికి దెయ్యాలు పట్టవే? లేకపోతే కొద్దిగా డబ్బు ఉన్న వాళ్ళకి కానీ, కొద్దిగా కోటేశ్వరులు కానీ, లేకపోతే ఉన్న వాళ్ళకి పట్టవే? ఎందుకు పేదవాళ్ళకే పడుతున్నాయి? ఎందుకు పనులు చేసుకునే వారికే పడుతున్నాయి అని అంటే వారిలో ఉన్న భయం. అర్థమైందండి? ఆ భయాన్నే వాడు ఆయుధంగా తీసుకొని నిన్ను ఆట ఆడిస్తున్నాడు. ఈ వాడు ఏం చేస్తారో అని నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే వాడు పారిపోతాడు. నీలో ఉన్న భయం, నువ్వు భయపడుతూ ఉన్నంత కాలం కూడా నువ్వు ఏమీ చేయలేవు, ప్రశాంతంగా ఉండలేవు. ఒక సామెత చెబుతారు ఏంటి? పిరికివాడు రోజు వస్తూనే ఉంటాడు, ధైర్యవంతుడు ఒక్కసారే వస్తాడు అనే లోక సంబంధమైన సామెత ఉంది. అయితే దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే నువ్వు ధైర్యంగా ఉండాలి. పిరికివారు దేవుని రాజ్యములకు కారు, తర్వాత పిరికివారు రెండవ మరణానికి వెళతారు అని చెబుతున్నారు. అర్థమవుతుందండి? నువ్వు ధైర్యంగా ఉండు. దేవునికి నీ హృదయంలో చోటి ఇస్తే ఆ దెయ్యంగాడు నీలోకి రాడిక, నీ దగ్గరకు రాడు. నీ దగ్గరకు వచ్చినా నేను టచ్ చేయలేడు. అర్థమవుతుందండి? ప్రభు నా హృదయంలోకి రావని పిలిచినప్పుడు నీలో ఉన్న మొత్తం పోతాయి. అర్థమవుతుందండి? నీలో ఉన్న ఏదైతే ఎన్ని పోతాయి. దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో భయంకరమైన వ్యాధులు తీసేసిండు. ఒకటి ఏంటంటే ప్రభు మనలో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడు గనుక మనం ఎలా ఉంటాం? పరిశుద్ధంగా ఉంటాం. ఏదో ఒక్క సమస్య వచ్చినా ఏదైనా కానీ
ప్రతి ఒక్కటి నేను ప్రభువుకే చెప్పుకుంటానండి, ప్రభువుకే మొరపెట్టుకుంటాను. ప్రభువా ప్రభువా ఎలా అడగాలో తెలుసండి. ప్రభువా ప్రభువా ప్రభువా. ఒక వ్యక్తి గురించి నేను ఈరోజు మధ్యాహ్నం విన్నాను. అమెరికా ప్రెసిడెంట్ అంట, ఎవరండి ఆయన, ముందు పేదవాడిగా ఉండి అబ్రహాం లింకన్, ఆయన ఎవరో అబ్రహాం లింకన్. ఆయన స్టోరీ వింటే అసలు మనిషి అనే వ్యక్తి ఆయన గురించి వింటే అమ్మో, ఆయన విన్నాను ఆయన గురించి. అతడు పుట్టినప్పుడు వాళ్ళ తల్లి తండ్రి వారు చనిపోయారంట కొన్ని రోజులకి. తర్వాత వాళ్ళ అన్నదమ్ములు కానీ మొత్తం చనిపోయారంట. తర్వాత అతనికి ఒక చెల్లి ఉందంట. ఆ చెల్లిని ఏదో విధంగా కాపాడుకోవాలి, అందరూ చనిపోతున్నారు, బతికించుకోవాలనుకునే సమయంలో స్కూల్కి వెళితే నీకు చదువు రాదు అని పంపించేసారండి. ఆ తర్వాత ఇంకొక మరి ఇతనికి ఏమొచ్చు అనేనండి, అతను ఎక్కడ పంపించారంటే గుర్రం సారీ చేసే గుర్రాలు కడిగి అక్కడ పంపించారంట. ఆడ కొత్త గుర్రం వచ్చినప్పుడు ఆ గుర్రం ఏం చేసిందనంటే అతను ఆ గుర్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గుర్రం తన్నిందంట. తన్నడంతోనే కన్ను మెదడు ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. అక్కడి నుంచి చెల్లి ఏమైపోయిందంటే చెల్లి కూడా చనిపోయింది. ఆ తర్వాత అతను కన్ను కనబడట్లేదు అనే విధానాన్ని సమాజానికి తీసుకురాలేదంట. ఒక లోపం ఏదన్నా మనలో ఉందనంటే దాన్ని బయట పెట్టాము అని అంటే అందరూ మంచివాళ్ళు ఉండరు, అర్థమవుతుందండి. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏదైనా కానీ ప్రతి ఒక్కటి నువ్వు బయటకు చెబుతున్నావు అని అంటే, బయటకు వెళుతుంది అని అంటే దేవుని కాకుండా నువ్వు ఎవరికన్నా చెబుతున్నావు అని అంటే అది ఏ విధంగా ఉంటుందనంటే నిన్ను అపహాస్యం చేసేవాళ్ళే ఎక్కువగా కనపడుతుంటారు. నువ్వేదైనా కానీ ప్రతి ఒక్కటి ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పుకోవాలి. అతడు ఆ విధంగా ఉండి ఒక స్త్రీని ఇష్టపడ్డాడంట. ఆ స్త్రీ ఏమడిగిందనంటే నువ్వేం చేస్తావు అని అన్నాను. నేను ఇట్లా గుర్రాలు ఇది నడిపిస్తాను, తర్వాత చెప్పులు పాలిసి చేస్తాను అని చెప్తే నువ్వు నన్ను పోషించలేవు, నువ్వు నన్ను ఇచ్చేయలేవు అని ఆమె వెళ్ళిపోయిందంట. తర్వాత ఇంకో ఆమె వచ్చిన తర్వాత ఆమెను ప్రేమించిన తర్వాత ఇట్లా చేస్తున్న సమయాల్లో ఇటు బంధువులు లేరు, రక్త సంబంధులు లేరు, ఆదుకొనుడు వాళ్ళు లేరు, దేహంలో ఆరోగ్యం లేదు, ఇటు చూస్తే ప్రేమ అంటే ప్రేమించేవాళ్ళు కూడా లేరు. తర్వాత ఒక ఆమెను ఇష్టపడి వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఏం చేసిందని అంటే ఆమెకే వీళ్ళిద్దరికి కలిపి 5 సంతానం పిల్లలు పుడతారు. ఇతను పాలిసు చేస్తూ ఉంటే ఆ దేశంలోని అక్కడ ఒకళ్ళు కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళరంట, పాత వాళ్ళ దగ్గరకే వెళ్తారంట. అలా పాలిసు చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఆ పాలిసు చేసిన తర్వాత ఒక నాణ్యం నాకు వచ్చింది అనుకునే సమయంలో అతను ఏం చేశారంటే దాన్ని ఈసిరేసిందంట. దాన్ని తీసుకొని దాన్ని రోడ్డు మీద పోతూ ఉందంట. దాన్ని పట్టుకొని తీసుకొచ్చి భార్యకే చూపించాను, ఈ రోజు నేను దీన్ని సంపాదించానని. ఆ తర్వాత కొంత సమయం అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ అయిపోయిందంట. గొడవ అయిన తర్వాత ఇక బ్రతకడం ఎందుకు, నేను చనిపోతాను, ఇక నేను బ్రతకను అనని ఆయన వీళ్ళందరినీ బయటికి వెళ్ళిన తర్వాత ప్రేయర్కి ఎక్కడ బయటికి వెళ్ళిన తర్వాత బ్లేడు ఇంట్లో ఉంటే బ్లేడు చూసుకొని కోసుకొని చనిపోదామని ప్రయత్నం చేస్తే బ్లేడు దొరకలేదంట. అట్ట ఎన్నో ప్రయత్నాలు చేసినట్టు చనిపోదామని. ఆ తర్వాత దేవుడు మరి అతన్ని కరుణించడం, ఆ తర్వాత అతను అక్కడ అమెరికాలో ఎలక్షన్లో రావటం, అందులో ఇతను నిలబడ్డాడంట. ఒకసారి నిలబడ్డప్పుడు అందరూ అవకాశం చేశారంట. తర్వాత రెండోసారి అట్ట పోస్టర్లు ఎత్తుంటే పశువులు వచ్చి వాటిని తినేయంట, వాటిని అల్లించుకుంటూ ఉండేవాడంట. తర్వాత మళ్ళా అట్ట ఎన్నో ప్రయత్నాలు అట్ట చేసి అతని మీద ఏమొచ్చిందంటే జాలి వచ్చిందంట. జాలి వచ్చి అయ్యొచ్చి ఎట్టొచ్చి తర్వాత అతను ఏమైండు అమెరికా ప్రెసిడెంట్ అయ్యిందండి. అమెరికా ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఏం తీసుకెళ్ళాడు తెలుసండి? బైబుల్ తీసుకెళ్ళాడంట. బైబుల్ తీసుకెళ్ళాడంట. ప్రమాణ స్వీకారం బైబుల్ తీసుకెళ్ళి బైబుల్ తీసుకెళ్ళారంటే ఆ బైబుల్లో ఆ దేవుడు మాట్లాడిన విషయాలు అవన్నీ కూడా అతను గురించి మరి మాట్లాడుతూ చెబుతూ ఉన్నాడు. అర్థమైందండి? నువ్వు ఎన్ని సంవత్సరాలు ఆయన ఎన్నిసార్లు ఓడిపోయిందండి?
ఎన్నోసార్లు ఓడిపోయింది. అయినా కానీ మరలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ లోకానికి ఏమన్నా అవకాశం ఇచ్చిండా? దెయ్యానికి ఏమన్నా అవకాశం ఇచ్చిండా? నీకు చిన్న సమస్య వచ్చిందంటే నువ్వేం చేస్తావు? అంతరం అంటావు, మంత్రం అంటావు, తంత్రం అంటావు, ఆడొచ్చి నిన్ను తంతావు. అర్థమైందండి దెయ్యంగాడు. అందుకని ఎప్పుడు దెయ్యానికి చోటు ఇవ్వకూడదు, దేవునికి చోటు ఇవ్వాలి నీ హృదయం. అర్థమైందంటే ఎవరో ఏదో చెప్పారని లోక సంబంధులు ఎన్నో చెప్తారు. అర్థమైందంటే నువ్వు దేవునిలో స్థిరంగా నిలబడాలి. దేవుడు నీకు ఏం చేస్తాడో తెలుసా? సహాయం చేస్తాడు. దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారండి. ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆయన పట్ల మనం విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనకు ఆయన అనేకమైన అద్భుతాలు అనేది ఆయన చేస్తారు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు. అర్థమైందండి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరం కూడా తీరుస్తారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోండి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. కాకపోతే నీ విశ్వాసం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు, అయితే మీరెప్పుడును ఎల్లప్పుడూ ఎప్పటికీ కదలని వారును స్థిరులను ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు, ఆసక్తి కలిగి ఉండాలి. అర్థమైందంటే లోకానికి గాని దెయ్యానికి గాని నువ్వు గాన చోటు ఇచ్చావో, దేవునికి నీ హృదయంలో చోటు లేకపోతే దేవుడు నిన్ను భ్రష్ట మనసుకు అప్పగిస్తావు, నువ్వు భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతావు. అలా కాకుండా దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వు, నువ్వు దినదినం ఫలించి అభివృద్ధి చెందుతావు. నీటి కాలువల ఎడన నాటబడిన మొక్క ఎలాగైతే ఉంటుందో అలాగే నీ జీవితం అనేది ఉంటుంది. నువ్వు బహుగా ఫలించి అభివృద్ధి చెందుతుంది. కీర్తనలో 128వ కీర్తన, ఇంటి యజమానుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే ఆశీర్వాదాలు ఏంటి అక్కడ ఉన్నాయి. నిత్యముగా నీ చేతులు కష్టార్జితం నువ్వు అనుభవించదు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీలోగడి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండను. నీ పిల్లల భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లల ఒలేవ మొక్కల వలె ఉందరు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశ్చర్యపడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఏం చేస్తావు? నీ పిల్లలను నువ్వు చూస్తావు. దేవుడు నిన్ను అంతగా దీవిస్తారో ఆశీర్వదిస్తావు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. ఈ రోజున నువ్వు ప్రార్థన చేసుకున్నావా? వాక్యం చదివావా? ప్రవర్తన కాపాడుకున్నావా? మాట కాపాడుకున్నావా? దేవుని గురించి ఎవరికైనా చెప్పావా? నీ ఇంటి వారికి చెప్పావా? నీ పిల్లలకి చెప్పావా? నీ భర్తకి చెప్పావా? నీ భార్యకి చెప్పావా? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఆయన్ని నువ్వు మనస్సు పూర్తిగా నువ్వు నీ హృదయం ఆయనకు చోటిస్తే దేవుడు ఏం చేస్తారో తెలుసా? నిన్ను దీవిస్తాడు. దేవుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన మనలో ఉన్నప్పుడు మనలోనికి అనారోగ్యం ఎట్టొచ్చింది? ఒకసారి ఆలోచించు. భయంకరమైన వ్యాధి ఎట్టొచ్చింది? ఎందుకు వచ్చింది? ఒకసారి ఆలోచించండి. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన మనలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం? పరిశుద్ధంగానే జీవిస్తాం. అర్థమైందండి. దేహానికి అనారోగ్యం వస్తుంది. క్రీస్తు మనలో ఉన్నప్పుడు కూడా మన దేహంలో అనారోగ్యం వస్తుంది అని అంటే మనం జాగ్రత్త తీసుకోవట్లేదు అని అర్థం. అర్థమైందండి. ఇంకో విషయం ఏంటంటే అనారోగ్యం ఇప్పుడు మనిషికి దేహం ఉన్నప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు దానికి మనం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు తగ్గిపోతుంది. అంత మాత్రాన నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు నాకు ఎలాగ వచ్చింది అని అంటే అర్థమైందా? అలాంటి మాటలు ఏం రాకూడదు. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళు, ట్రీట్మెంట్ చేసుకో, ట్యాబ్లెట్ వేసుకో. దేవుడు ఏం చేస్తారు? ఆ ట్యాబ్లెట్కి పవర్ ఇస్తాం. ట్యాబ్లెట్ వెళ్ళినట్టే బహిర్భూమిలోకి వచ్చింది అనుకోండి, నీలో ఉన్న రోగం తగ్గిద్దా? కానీ లోపలికి వెళ్ళంగానే డాక్టరు ట్యాబ్లెట్ వెళ్ళిపోయి ఆ జ్వరాన్ని నువ్వు తగ్గించు అని డాక్టర్ చెబుతుండా? డాక్టర్ ఆ ట్యాబ్లెట్కి ఏమైనా పవర్ ఇస్తుండా? ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అది పగిలిపోయి నరనరానికి రక్తంలో కలిసిపోయి అది మొత్తం కూడా నీలో ఉన్న రోగం తగ్గిపోయే చేస్తుంది అని అంటే ఆ ట్యాబ్లెట్కి అంత పవర్ ఇచ్చింది ఎవరు? దేవుడు. అర్థమైందంటే టాబ్లెట్ వేసుకోగానే బయటకు వచ్చేస్తుంది. ట్యాబ్లెట్ రావట్లేదు. అది ఎక్కడికి వెళ్ళిపోతుంది?
లోపలికి వెళ్ళిపోయి నీలో ఉన్న రోగాన్ని ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. అది దేవుడు చేసింది. అర్థమవుతుందండి? అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ఇలాంటి అద్భుతాలు దేవుడు ఎన్నో చేసిండు. మనం తిన్నదే తాగింది మొత్తం మనలోనే ఉంటే అర్థమైందండి? మనం పీల్చుకోవడానికి గాలి లేకపోతే దేవుడు గాలి ఇస్తుండా? తిన్నది అరిగే విధంగా చేస్తుండా? ఇప్పుడు మనం మనిషిని మనలో మిషన్ కాకుండా ఒక ఆయన గట్టిగా రాడ్ లాగా 80 ఆయన పెట్టిండు అనుకోండి, అది అరిగిద్దా? దేవుని సృష్టి ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఒకసారి ఆలోచించనండి. పాప పుట్టిన కానించి పుట్టిన తర్వాత నిదానంగా కూర్చోవటం, పాకటం, నడవటం, తర్వాత పెద్దవాళ్ళు అవ్వటం, ఇవన్నీ కూడా దేవుని సృష్టి. ఒక్కసారి ఆలోచించండి ఏ విధంగా చేస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. దేవునికి నీ హృదయంలో చోటు ఇచ్చినప్పుడు నువ్వు బహుగా పాలిస్తావు. ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా ఏమిటో మాట్లాడిచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.